ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 67వ అధ్యాయము. తిరుమల సన్నిధిలో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణులతో కొలువై ఉన్నారు. ఇందుకు కారణమేమిటంటే, దక్షిణ మధురకు సమీపాన గల్ల కురువిత్తరై అనే గ్రామములో విశ్వంభరుడు అనే మహర్షికి అభయప్రద శ్రీరామచంద్రుడు సాక్షాత్కరించినట్లు, అంటే విభీషణునికి అభయమిచ్చిన శ్రీరామచంద్రుని ఆలయం ఉండేది. ఈ ఆలయంలో రామలక్ష్మణుల విగ్రహాలు మాత్రమే ఉండేవి. కొన్ని ఉపద్రవాల వలన ఆ విగ్రహాలను అక్కడ భక్తులు తిరుపతి తీసుకొని పోయి భగవద్ రామానుజులకు నివేదించారట. ఆ సమయంలో శ్రీమద్ రామాయణమున అభయప్రధాన ఘట్టం కాలక్షేపం జరుగుతున్నప్పుడు ఆ స్వామియే స్వయంగా వేంచేశాడని తలచి రామానుజులు సీతాదేవి యొక్క అర్చామూర్తిని కూడా వారి పక్కనే ప్రతిష్ఠింపజేసి తిరుకళ్యాణ మహోత్సవం జరిపించి తిరుమలలోని తిరువెంగడాముడై యాన్ సన్నిధిలో వేంచేసింపజేశారు. ఆ మూర్తులను నేడు మనం సేవించవచ్చు. ఇలాగే తిరుపతిలోని గోవిందరాజస్వామి సన్నిధిలో ఆండాళ్ళ అర్చా విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. గోవిందరాజస్వామి వారి ఉత్తరామాడ విధిలో ఒక అగ్రహారం నిర్మించారు. దీనికి శ్రీరామానుజపురము అని పేరు. తన ప్రతినిధిగా సన్నిధి కైంకర్యాలు పర్యవేక్షించటానికి సేనాపతి జీయర్ అనేవాడికి హనుమన్ ముద్రిక ఇచ్చి నియమించారు. ఆ ముద్రికతోనే నేటికి రాత్రి భాగమున సన్నిధి తాళాలకు సీలు వేయబడుతుంది. అలాగే తిరుక్కరవై అనే గ్రామంలో కురువైనంబి అనే కుమ్మరి శ్రీ వెంకటాచలపతిని అనన్య భక్తితో సేవించేవాడు. అతడు పరమపదించే సమయాన అక్కడ స్వామి తిరుమంజనమునకై కిరీటాది అభిరణాలను తొలగించుకొని సహజ రూపంతోనే ఆ భక్తునికి దర్శనమిచ్చి పరమపదం అనుగ్రహించాడట. ఈ వృత్తాంతం వినిన భగవద్ రామానుజులు ఆ గ్రామంలో ఒక ఆలయం నిర్మించి అందు కిరీటాదులు లేక సహజ రూపంలో ఉండే శ్రీ వెంకటాచలపతిని పక్కనే కురువైనంబి అనే విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. ఈ కురువైనంబి స్వామికి అంతరంగికులు. ప్రతినిత్యము తిరుమలలో తీర్థ కైంకర్యాధికం పూర్తి చేసుకొని కొండ దిగి వచ్చి కాలక్షేపం చేయుచుండటం చేత మధ్యాహ్న సేవ లభించటం లేదే అని వారు ఒకరోజు చింతిస్తుండగా స్వామి ఆ రాత్రి వారికి స్వప్నంలో కనిపించి, ఇదిగో మీకు సేవ చేయించుచున్నాను చూడండి అని పలికారట. మరునాడు తీర్థ కైంకర్యం చేసుకొని అడివారానికి రాగానే అక్కడ ఒక చింత చెట్టు కింద బండ మీద స్వామి పాదాలు దర్శనమిచ్చాయి. శ్రీరామానుజులు తన ఆచార్యుల ద్వారా ఈ విషయం విని అక్కడ ఆలయాన్ని నిర్మించి ఆళ్వార్లను కూడా అందు ప్రతిష్ఠింపజేసి నిత్యారాధన జరిగేలా ఆదేశించారట. అదే శ్రీమద్ రామాయణ కాలక్షేపం పూర్తి గావించారు. తిరుమల శ్రీనివాసుని పైన ప్రముఖ గ్రంథాలు భగవద్ రామానుజులు తిరుమల శ్రీనివాసుని ఎదుటే వేదార్థ సంగ్రామమున విపన్యసించారు. ఈ స్వామిని స్తుతించు స్తోత్రాలలో శ్రీ వెంకటేశ ఘంటావతారంగా ప్రసిద్ధులైన శ్రీ వేదాంత దేశికుల వారి దయాశతకం అగ్రగణ్యమైనది. పదకవితా పితామహుడైన శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు తమ గేయాలలో శ్రీ వెంకటాచలపతిని మైమరచి తనివి తీరా కీర్తించారు. తామ్రపత్రాలపై లిఖింపబడిన ఆ గీతాలను తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వరపరిచి చక్కగా ముద్రించి ప్రజలకు అందించారు. అలాగే అన్నమాచార్యుల వారి కుటుంబ సభ్యులను వెంకటాచలపతి వేణ్ణోల కీర్తించారు. పురందరదాసు, త్యాగరాజు మున్నగు సార్వభౌములందరూ తమ మాతృభాషలలో స్వామిని కీర్తించారు. మహాభక్తురాలైన తరిగొండ వెంగమాంబ ఈ స్వామి వైభవాన్ని కావ్యంగా రచించడమే కాకుండా స్వామి మహిమలను ప్రత్యక్షంగా నిరూపించింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 67వ అధ్యాయం సంపూర్ణం.